చలికాలం వస్తే చాలు చెన్నై నగరం వణికిపోతోంది. చలితో కాదు వరదలతో. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? చినుకు పడితే చాలు ఎందుకు మహానగరం వెన్నులో వణుకు పుడుతోంది? మానవ తప్పిదాలే కారణమా? ఫెయించల్ తుపాను తీరం దాటింది. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు చెన్నైలో భారీ వర్షాలు కురిశాయి. 10 నుంచి 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో చెన్నై మహానగరం మరో సముద్రంలా మారింది. ఎయిర్పోర్ట్లోకి నీరు వచ్చింది. రైలు పట్టాలపై ప్రవాహం జనాన్ని భయపెట్టింది. జనజీవనం స్తంభించిపోయింది. చెన్నై వీధులు నదుల్లా మారిపోయాయి. నగరంలో మరో సముద్రం ఉందా అనిపించింది. ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. జనం నానా అవస్థలు పడ్డారు. అయితే ఎందుకు ఒక మాదిరి వర్షానికి చెన్నై నగరం వణికిపోతుంది? వర్షం పడ్డా పక్కనే ఉన్న బంగాళాఖాతంలో కలిసిపోవాలి కదా, మరెందుకు ఈ అవస్థ? Our state since last 10 years, more than 10 years, we have this issue. In the normal rain itself, the waterlogging used to be more than 1 feet. If it is a slight more rain, there is a probability that water has entered, and so many times water has entered and spoiled all the material. And in addition to that, the kids cannot go to the school, as well as the office people can never dream of getting outside. If this is a condition, you can think for the elderly people on an emergency how an ambulance is going to come people outside. This is in a very normal rain condition. And the rainy season as well as this type of stormy times, you can never imagine. Now I am in my home, my family is already outside the house. In somebody's house I have sent them. The government need to take a very urgent step to stop this type of menace. And today with this fungal storm and these issues, the heavy waterlogging is there. So I request the government from the state to ensure that immediate step is taken so that we will not suffer, at least in future, near future. ఈ సీజన్ లో ఈశాన్య రుతుపవనాలు తుపాన్లు చెన్నైను కొన్నేళ్ల నుంచి వణికిస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం మనిషి స్వార్థం, మానవ తప్పిదాలే. చెన్నైలో మొత్తం 6 అటవీ ప్రాంతాలు ఉన్నాయి. 3 నదులు, 5 తడి నేలలు ఉన్నాయి. అయితే ఆక్రమణలు, కాంక్రీట్ జంగిల్ దెబ్బకు ఈ ఎకోసిస్టమ్ పూర్తిగా దెబ్బతింది. నగర వ్యాప్తంగా 300కి పైగా వరద ముప్పు ప్రాంతాలు తయారయ్యాయి. இந்த புயல் நேற்று பார்த்துருந்தீங்கன்னாக்கா கடல் அலை இன்னைக்கு தெரியுது. ஆனால் அதுக்கப்புறம் கடல் தெரியுது. நேற்று வெறும் அலை மட்டும் தான் தெரிஞ்சது, கடலே தெரியல. கடல் எங்க இருக்குன்னே தெரியல. இந்த புயலுடைய வேகத்தை சொல்ல போனாக்கா 1966 ஒரு புயல் ஒன்று வந்தது. அந்த புயல்ல மெரினால ஒரு கப்பல் முழுகிச்சு, திருவட்டூர் இதெல்லாம் முழுகிச்சு. చెన్నై మునకకు ప్రధాన కారణం వరద నీటిని మళ్లించే మురుగు కాలువలను ఆక్రమించుకోవడం. చుట్టూ ఉన్న గ్రామాలు ఆక్రమణకు గురయ్యాయి. మధ్య మధ్యలో ఉండే వ్యవసాయ భూముల్లో నిబంధనలు ఉల్లంఘించి మరీ అక్రమ కట్టడాలు వెలిశాయి. సహజ నీటి వనరులైన చెరువులు, కొలన్లు మాయమయ్యాయి. దీంతో పక్కనే సముద్రం ఉన్న వరద నీటిని మళ్లించేందుకు మార్గమే లేదు. డ్రైనేజ్ నెట్వర్క్ ని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేయాల్సి ఉంది. మామూలుగా అయితే కొసస్థలయార్, కూమ్, అడయార్ నదులు బంకింగ్ హామ్ కెనాల్ గుండా చెన్నైలో ఎంత వర్షం కురిసినా సముద్రంలోకి వెళ్లిపోవాలి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నగరంలో డ్రైనేజీ వ్యవస్థ రూపొందించారు. అయితే కబ్జాకోరులు వీటిని పూడ్చిపెట్టి బిల్డింగులు కట్టారు. అవినీతి అధికారులకు ఆమ్యామ్యాలు ఇచ్చి రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఇదే చెన్నై కొంపు ముంచింది. నిరంతరం నగరం పెరుగుతుండటంతో మౌలిక సదుపాయాల కల్పన పెద్ద ఛాలెంజ్ గా మారింది. దీంతో చిత్తడి నేలలపై సైతం నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వాల ఓటు బ్యాంకు రాజకీయాలు నగరవాసులకు శాపంగా మారాయి. బ్రిటిష్ వారి కాలంలోనే చెన్నై మహానగరం అప్పట్లో చట్టాలను కఠినంగా అమలు చేసి నీటి వనరులను కాపాడారు. ఓట్లు పోతాయి అన్న భయంతో ఇప్పుడు ఆక్రమణలను పట్టించుకోవడం లేదు. తమిళనాడు నదుల చట్టం 1884 ప్రకారం నదులు, సరస్సులకు 80 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. 1960ల తర్వాత భారీ ఎత్తున జరిగిన నగరీకరణ వల్ల ఈ చట్టాన్ని తుంగలో తొక్కారు. విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చారు. 1989లో అన్ని అక్రమ కట్టడాలు, లేఅవుట్లను అప్పటి తమిళనాడు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. 1989 నుంచి 2016 మధ్యలో చెన్నై మెట్రోపాలిటన్ అథారిటీ 196 కాలనీలను రెగ్యులరైజ్ చేసింది. 54 చెరువులు, కుంటల్ని కప్పి నిర్మించిన కాలనీలను క్రమబద్దీకరించారు. ప్రతి ఏటా ఇదే తంతు జరుగుతోంది. 2015లో భారీ వర్షాలు చెన్నైని ముంచేసినా ప్రభుత్వం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు.
చెన్నైకి రుతుపవనాలు రాకముందే బంకింగ్హామ్ ప్యాలెస్ లో పూడిక తీయాలి, కానీ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. నగరంలో మంచి నీటి వనరులను పునరుద్ధరించకపోతే, ఇప్పటికైనా ఆక్రమణలను అడ్డుకోకపోతే తుపాను లేదా భారీ వర్షం వచ్చినా ప్రతిసారి చెన్నై వణికిపోవలసిందే.